ఈరోజు మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు రాయచోటి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగినది. ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసినవాడు. ఆయన ఆ రోజు రచించిన రాజ్యాంగం ఈ రోజు కూడా అమలు జరుగుతుంది. అంటే ఆయన బడుగు బలహీన వర్గాల మీద ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించారో ఇప్పుడు కూడా మనందరం కూడా ఆయన స్మరించుకుంటున్నాం. అంటే ఆయన గొప్పతనము. మరి అటువంటి గొప్ప నాయకుని జయంతి సందర్భంగా ఈ మధ్యకాలంలో రాయచోటిలో జరుగుతున్న పరిణామాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడదలుచుకున్నాను. 11 నెలలు అవుతున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కక్షలు కార్పణ్యాలతోనే కాలం గడిపారు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్తోనే కాలం గడిపారు తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి అని కానీ పేద ప్రజలకు ₹1 సాయం చేయడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయినారు. ఈ ముద్దు రక్షక భట నిలయాల లేదు తెలుగుదేశం కార్యకర్తల రక్షించు నిలయాల అర్థం కావడం లేదు. నీతిగా నిజాయితీగా వ్యవస్థ పోలీసులు ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. మొన్న ఇంతకుముందు కడపలో ఆయన ఎస్పీ గారిని సస్పెండ్ చేశారు. నిన్న బీసీ నాయకుడైనటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక అతను భారతమ్మ మీద తప్పుగా మాట్లాడితే అతను ఎందుకు నువ్వు మాట్లాడేదానికి ఈ విధంగా కారణం ఎవరైనా చెప్పినా అడిగేదానికి పోతే దాడి చేశాని పోయినామని కేసు కట్టి ఆయన జైలుకు పంపారు. మరి ఆడ పోలీసులు కొందరు ఆయన అనుకూలంగా వ్యవహరించారన్నట్టు వార్తలు తీసుకొచ్చి 11 మందిని సస్పెండ్ చేశారు. ఒక సిఐని, 2 ఎస్ఎల్ని, 2 ఏఎస్ఎల్ని, 6 మంది కానిస్టేబుల్ను. అంటే నీతిగా నిజాయితీగా పనిచేసే పోలీస్ వ్యవస్థను సస్పెండ్ చేస్తారు. మరి రాయచోటిలో 2 గ్యాంగులు అంటూ పిల్లోళ్ళు 2 ఏదో గొడవ పడినారు. గొడవ పడితే వాళ్ళని ఒక బ్యాచ్ని ఒక టీంకి కేసు కట్టి ఒక టీంను పక్కా పంపి వాళ్ళందరినీ ఊరంతా తిప్పారు. మరి ఇదే కాన్స్టెన్సీలో రాయచోటిలో ఫస్ట్ బీసీ నాయకుడు వన్నాడి వెంకటేశ్వర దాడి జరిగింది. వాళ్ళ మీద కేసు కట్టారు. మరియు ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ భోజనపు రామ్మోహన్ ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి టీవీలు పగలగొట్టి అతను బైక్ ఇంటి ముందు ఉంటే తగలబెట్టి, మరి ఈ మధ్యకాలంలో ఒక మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మిస్సెస్ జెడ్పీటీసీ అంబాబత్తెన్ రెడ్డయ్య లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ మీద రెడ్డయ్య ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ పగలగొట్టి వాళ్ళ ఇంటి మీద ఉన్న బైకును తగలబెట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అమ్మనాబూతులు తిట్టి 9 నెలల గర్భవతి అయినప్పుడు ఆమెను కూడా చూడగానే తిట్టి ఇంత చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్టు లేదు, దాని మీద కేసు లేదు. నిన్న ఈ మధ్య లూటీలు దొంగతనాలు తయారైనారు. అంటే ఈ ప్రభుత్వంలో ఇసుకను దోచేసుకుంటున్నారు, మట్టిని దోచేసుకుంటున్నారు, ల్యాండ్ మాఫియా తయారైనారు. మరి ఇప్పుడు కొత్తగా ఏదైనా కంకర్ ఏమైనా డంపింగ్ యాడ్ చేసుకుంటే కంకర్ను దూసిపోతున్నారు. భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? బ్యాంకులు కూడా లూటీ చేస్తారా? అంటే పోలీస్ వ్యవస్థను మీకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళను మీకు ఎవరు మన ఎస్ఐ ఫోన్ చేసినాడు సుధాకర్ యాదవ్, ఆయన లాంటి వాళ్ళని కొందరు తయారు చేసుకొని నీతి నిజాయితీగా ఉన్న పోలీసులను సస్పెండ్ చేస్తూ మరియు ఎలా సమాజానికి ఏ మెసేజ్ ఇస్తుందో తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ఏమో నేను అరెస్ట్ చేస్తున్నా మా తెలుగుదేశం కార్యకర్త అని అన్నారు. మరి నిన్న తెలిసిన తెలుగుదేశం కార్యకర్తల ఎవరు వాళ్ళ మీద కేసు ఏంది? ఒక టిప్పర్ని ఒక జేసీబీని హ్యాండ్ ఓవర్ చేస్తే 10 నిమిషాల్లో బయటికి తీసుకుపోయినారు. మరి ఈ లూటీ ఎవరు చేశారు? ఇంత మటుకన్నా ఈ ఉదటికన్నా బయటికి తెచ్చినారా? వాళ్ళ మీద కేసు కట్టారా? మరి మా అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేకపోతే కేసు విచారణ ఎందుకు జరగడం లేదు, ఎందుకు జరిపించడం లేదు? మరి చిన్నపిల్లల మీద ఊరంతా తిప్పి వీళ్ళు రౌడీలు గూండాలను ఊరంతా తిప్పినారే వాళ్ళు చదువుకునే విద్యార్థుల్లో. మరి ఇవతూ లూటీలు చేసే వాళ్ళని ఎందుకు మీరు ఊరంతా తిప్పడం లేదు? వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టడం లేదు? అంటే పోలీస్ వ్యవస్థను కూడా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళని కూడా మలుచుకొని తెలుగుదేశం పార్టీలో రాజ్యాంగం శాసించాలని ఉందా లేదా? ఏం మెసేజ్ ఇస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యము? మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఇదేనా మీరు ఇచ్చిన మెసేజ్? అంటే ఎంతసేపు మీ కార్యకర్తలు దొంగలు దోపిడీలు బందిపోట్ల మాదిరి తయారీ దోచుకుంటా అంటే వాళ్ళ పోలీసులు తప్పట్లు కొట్టి వాళ్ళకి ఆ దండలేసి పంపించాలా? మరి ఎవరన్నా పిల్లలు అరణ్యమోకాలు ఏదో ఒక మాట సందర్భంలో కొట్టుకుంటే వాళ్ళ ఊరంతా తిప్పి మేమేదో పోలీసులు ఉద్ధరిస్తానని చూడు ప్రపంచాన్ని అన్నట్టు దేశానికి ఉద్ధరించినట్టు మెసేజ్లు ఇవ్వాలా? అయ్యా నిజమైన దానిలో బందిపోట్లను శిక్షించి అప్పుడు చూపించండి అయ్యా మీరు పోలీస్ వ్యవస్థ అంటే ఏంటో. మీరు ఊరికి అనామకుల మీద నలుగురి మీద కేసు పెట్టి మేము చట్టాన్ని ఉద్ధరించేసాము, న్యాయాన్ని ఉద్ధరించేసామని గొప్ప డైలాగులు చెప్పడం కాదు. నిన్న జరిగిన లూటీకి వాళ్ళకి ఎవరైనా కారకులు ఉన్నారో వాళ్ళని మా ప్రభుత్వం సరైన శిక్ష అమలుపరిచి వాళ్ళను జైలుకు పంపించే బాధ్యత పోలీస్ వ్యవస్థ తీసుకోవాలి. మరి ఎంతసేపు తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేస్తే ఓకే, ఎవరైనా అనామకులు దావింటి తప్పు చేస్తే తప్పు. ఇదేనా ప్రజలకు ఇచ్చే మెసేజ్? మీరు
మిమ్మల్ని నమ్మి ఓటేసిన దానికి ఇప్పుడు ప్రజలు ఎవరు మెట్టుతో కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఏ ఒక్కరికైనా ఇంతవరకు 11 నెలల కాలంలో 12 నెలలు కావాల్సినది ₹1 వచ్చిందా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలో 1.5 లక్ష సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాడు. ఉద్యోగాలు ఇస్తూ వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు. వైన్ షాపులో ఉద్యోగాలు ఇచ్చాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు ఆ రోజు ఆయన. మరి లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కనీసం 20 ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోయినాడా? 20 ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోగంటనయ్యా 10-15 లక్షల ఉద్యోగాలు పెరిగేసినాడు. వాలంటీర్ 10,000 ఇస్తాను వాళ్ళ నోరు కొట్టా. మిగతా కాంట్రాక్ట్ బేసిక్ కింద వ్యవస్థ పనిచేస్తున్న వాళ్ళ నోరు కొట్టా. మీరు ఏమి సమాజానికి ఏమి ఇస్తారో అర్థం కావడంలే. ఇంతసేపు అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏమన్నా మంచి మేలు చేస్తున్నారా? తిరుమల దగ్గర తొక్కిసలాట జరిగే 8 మంది చనిపోతే దాని మీద ఇంతవరకు విచారణ లేదు. తిరుమల లడ్డును కల్తీ అన్నారు, దాని మీద ఇంతవరకు లేదు. నిన్న గోశాలలో గోల్స్ చనిపోతే దాని మీద విచారణ లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఒకటి. రైతుల పేరుతో రైతులు దీక్ష చేస్తా అంటే లబ్బర్ బుల్లెట్ల కాల్చిచ్చి 4 తొక్కి చంపించినాడు హైదరాబాద్లో. మరి మొన్నడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చంపించినాడు. మరి ఇరుకు సందుల్లో మీటింగ్ పరిచి 8 మంది తొక్కి చంపించినాడు. నిన్న వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం పోతే 8 మందిని ఆడు తొక్కి చంపించినాడు. అయ్యా వీళ్ళందరినీ చంపడమేనా నీ బాధ్యత? చంపి దాన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకోవడమేనా నీ బాధ్యత? ప్రజలకు ఏమైనా మంచి చేసింటే చెప్పు. ఇకనైనా ఈ అంబేద్కర్ గారి మేము చెప్పుకోవడం ఏమనగా ఆయన రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థ వాళ్ళు సపరేట్గా ఒక వ్యవస్థను నడుపుతున్నారు తప్ప పోలీస్ వ్యవస్థకు రెవెన్యూ వ్యవస్థకు ఎక్కడే కానీ స్వేచ్ఛ లేదు. ఒకవేళ స్వేచ్ఛగా ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎస్పీ కానీ ఇంకో ఏ అధికారి అయినా సస్పెండ్ చేసి వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర భయపెట్టి పరిపాలన సాగిస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇకనైనా కళ్ళు తెరిచి ఆ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి ఇకనైనా కూడా ప్రజలకు మన్నలు పొందే పరిపాలన సాగిస్తే బాగుంటుందని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం.